ప్రతి ప్రజకి ఇవ్వాలనేది మన ఉద్దేశం. ఇవాళ రేషన్ కార్డు అర్హులైనటువంటి వాళ్ళు రాష్ట్రంలో దాదాపు 15 లక్షల కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డు అందజేసినట్లయితే వాళ్ళు కిలో బియ్యం పొందుతారు, అలాగే ఆరోగ్యశ్రీ పథకం పొందుతారు, అలాగే ఈ కళ్యాణ లక్ష్మి చాలా స్కీమ్స్ కూడా ఆ యొక్క రేషన్ కార్డు ఉంటేనే ఎలిజిబుల్ అవుతుంది. కాబట్టి ఇవాళ కొత్తగా ఏర్పడ్డ కుటుంబాలు ఉన్నాయి, కొందరు ఇది గతంలో తీసుకొని కుటుంబాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కలిస్తే దాదాపు 15 లక్షలకు పైగా అవుతాయి. కాబట్టి ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు అందజేయడం అనేది ఒక మినిమం నీడ్స్. అంటే 3 పూటల బువ్వ పెట్టడం అనేది ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి బాధ్యత, మన రాజ్యాంగం కల్పించిన హక్కు. కనీసం ఆ హక్కును కూడా తుంగలో దొక్కేస్తున్నారు, దాన్ని కూడా కాలు రాస్తున్నారు. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. మరి ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఇదే ప్రభుత్వము ఆ రోజు ఉన్న పాలకుల్ని దుయ్యబట్టారు. మరి మేము ఉంటే ఈ రాష్ట్రంలో ఏ ఒక్కరు కూడా ఉపవాసం ఉండడు, అందరికీ రేషన్ కార్డు అందజేస్తామని చెప్పడం జరిగింది. మరి వాళ్ళు వచ్చి కూడా ఇప్పుడు 6 నెలలు అవుతుంది. మరి ఇంతవరకు రేషన్ కార్డు మీద ఏ విధమైనటువంటి దృష్టి పెట్టలేదు, ఒకరికి కూడా కార్డు ఇవ్వలేదు. కనుక ఇవాళ న్యూ ఇండియా పార్టీ మన గాంధీ సాక్షిగా ఈ చౌరస్తా నుండి నిరాహార దీక్ష రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బాధితులందరికీ కార్డులు అందజేయాలని చెప్పి ఒకరోజు నిరాహార దీక్ష ప్రారంభించడం జరిగింది. ఇది వెంటనే ప్రభుత్వం గుర్తించి వెంటనే దాని మీద చర్యలు తీసుకొని ఆ కార్డులు అందజేయాలని చెప్పి కోరుతున్నాము. అలా కాకుండా వాళ్ళు గత ప్రభుత్వం ఆస్కారం చేసినట్లయితే ఇంకెన్ని ఉద్యమాలు చేయడానికైనా న్యూ ఇండియా పార్టీ ప్రజల పక్షాన ప్రజా సంఘాలను కోరుకొని మేము ముందుకు వెళ్తామని చెప్పి ఈ సందర్భంగా చెప్పడం జరుగుతూ ఉందన్న. మీరు ఇట్లా అనుకుంటున్నారు, 10 సంవత్సరాలు రేషన్ కార్డు ఇవ్వలేదు కదా, ఇప్పుడు ఇస్తారా? మీరు ఇక్కడ ధర్నా చేస్తున్నారు కదా అన్న. ప్రజలకు అందజేయడం అనేది ప్రభుత్వం బాధ్యత. ప్రభుత్వంలో మనం ఎన్నుకునేదే మన ప్రజలంటే ఎవరో కాదు, ఈ దేశానికి యజమాని. ప్రజలు అనేటోళ్ళు ఈ దేశానికి యజమాని. మా తాత ముత్తాతల సమిష్టి కృషితో చేసుకుంటేనే ఇవాళ ఈ పట్టణాల్లో ఇదంతా ఈ అభివృద్ధి జరిగింది. మరి మేము మాకెళ్ళినా వెళ్ళకుండా ప్రభుత్వం వేసిన వేలాది ట్యాక్సీలు మేము కడతా ఉన్నాము. మా ట్యాక్సీలు తీసుకొని మాకు 3 పూటలు పువ్వు పెట్టకపోతే అది ప్రభుత్వం ఎట్లయితుందండి? అందుకే మాకు అది హక్కు, మా జన్మ హక్కు మాకు రేషన్ కార్డు ఇవ్వడం అనేది. పూర్తి స్థాయిలో సైట్లు పనిచేయట్లేదు చెప్తున్నారు, లేదంటే ఇతర కారణాలు చెప్తున్నారు, సాంకేతిక లోపాలు అంటున్నారు. వాటిపైన ఎట్లా ఉంది? సాంకేతిక లోపాలను మీకు సరిదిద్దడం చేత కాకపోతే, రేషన్ కార్డు ఇవ్వడం మీకు చేత కాకపోతే మీరు పాలనకు అనర్హులు అనే విషయాన్ని అర్థమవుతుంది తప్ప ఇంకోటి కాదు. మీరు పాలకులకి అనర్హులు అయ్యేది ఉంటే మీరు ఇవ్వడం మీకు చేత కాదంటే మీరు దిగిపోండి. మేము పాటించుకుంటాం. మేము మా ప్రజలకి ఎలా 3 పూటలు తిండి పెట్టవచ్చో, ఎలా వాళ్ళకి ఉపాధి కల్పించవచ్చో, ఎలా వాళ్ళ ఇంటిలో మేము నౌకర్లు ఇవ్వచ్చో అవన్నీ మాకు తెలుసు. మేము చేసుకుంటాం అవన్నీ. మీరేదో ప్రజలను మభ్యపెట్టి అది ఇదని చెప్పి వాళ్ళ పాలనకు వచ్చి మాకు ఆ సైడ్ పని చేస్తే లేదా ఈ సైడ్ సైడ్ పని చేయకపోవడం ఏంటండి? మీ దగ్గర నిపుణులు లేరా? మీకు వాటి మీద మీకు ఇంట్రెస్ట్ ఉండి ఆ పర్యవేక్షణ ఉంటే అన్ని చక్కగా సిద్ధపడతాయి. గవర్నమెంట్ కొత్త ప్రభుత్వం ఏర్పడి చాలా తక్కువ వ్యవధి అవుతుంది కదా, మరి ఇంకా సమయం ఏమైనా వేసించే అవకాశం? బెస్ట్ పాయింట్ అడిగారు. ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు అయింది, కానీ ఆ ప్రభుత్వము ప్రతిపక్షంలో 10 సంవత్సరాల నుంచి ఉండి ఈ ప్రజల కష్టాలు పడుతూ ఉంటే అవన్నిటిని అర్థం చేసుకున్నది ఆ ప్రభుత్వం. అర్థం చేసుకుని మేము పాలనలోకి వస్తే అద్భుతాలు సృష్టిస్తామని చెప్పి వచ్చిళ్ళు. ఆ అద్భుతాలు సృష్టించమని అంటున్నాము. ఇంకేంటంటే 10 సంవత్సరాలు మీకు టైం ఇచ్చారు ఈ ప్రజల్ని పాలించడం కోసం, ప్రజలకు ఏం కావాలో తెలుసుకోవడం కోసం మీకు 10 సంవత్సరాల టైం ఇచ్చిళ్ళు. ఆ 10 సంవత్సరాల కాలంలో మీరు ప్రతి ప్రజకి ఏమి ఇబ్బంది ఉందో మీరు తెలుసుకోగలిగిళ్ళు. ఇవాళ పాలనకు వచ్చిళ్ళు టకాటక్ చేస్తూ పోవడమే. మీకు ఎందుకు అనుభవం లేదంటున్నారు? ఇంకెందుకు సమయం కావాలంటున్నారు? 10 ఏళ్ళ నుంచి మీరు ఏం గమనించారు ప్రజల బాధల్ని, స్థితిగతుల్ని? చివరిగా మీరు చెప్పండి, అసలు పూర్తి స్థాయిలో ఈ నిరాహార దీక్ష అనేది ఎంత మేరకు సాగించగలరు? 100కి 100% అన్నయ్య. ప్రతి ప్రజకి ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డులు అందజేయవలసింది. అది వితిన్ ఒక 3-4 మంత్లో ప్రతి ప్రజకి రాష్ట్ర వ్యాప్తంగా ఆ కార్డులు ఇవ్వాలనేది న్యూ ఇండియా పార్టీ ప్రధాన డిమాండ్. థ్యాంక్ యూ.